పనసకాయలండోయ్! మీలో ఎంతమందికి పనసకాయలంటే ఇష్టం? వీటితో మీరైతే ఏం వెరైటీలు చేసుకుంటారు? పాపం పనసకాయ పులావు కోసం మా వారు ఈ కాయతో కుస్తీ పాట్లు పడుతున్నారు. కమ్మని పనసకాయ పులావ్ రెడీ. ప్లేట్ అలా తీయగానే ఇలా కమ్మటి వాసన వచ్చేసింది. ఇక పులావులోకి మరి గ్రేవీకి ఏదో ఒకటి కావాలి కదా! మా వారికి వచ్చిన నాకు రాని శేర్వా అనమాట. తోటలోకైతే ఓపిక లేదు రానన్నాను పని చేయటానికి. కానీ ఇంటికాడ ఏమన్నా పని తక్కువగా ఉంటుందా? ఈ ఎండాకాలంలో ఎప్పుడూ రాలేదు అంత కరెంటు బిల్లు వచ్చింది. తాతలు గుర్తుకొచ్చారు బిల్లు చూసి. సాయంత్రం అయ్యేసరికి వీరికి ఏదో ఒక స్నాక్స్ కావాలా. వంటగది మొత్తం వెతుక్కుంటున్నారు. మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు తాగారా, టీలు తాగారా, టిఫినీలు చేశారా? పనసకాయల వేట కోసం వెళ్తున్నాం. ఎప్పటి నుంచో అడుగుతున్నారు పనసకాయ బిర్యానీ చేస్తావా అని. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను. పనసకాయ బిర్యానీ అంటే బిర్యానీ కోసం లేత పనసకాయలు అయితేనే బాగుంటాయి. మీకు ఎక్కడన్నా కనిపిస్తే లేత పనసకాయలు అప్పుడే తీసుకురండి అని చెప్తే మరి తేవచ్చు కదా. అబ్బే, మనకి పాలు పోసే పిన్ని గారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక పనస చెట్టు ఉందండి. దానికి కాయలు ఉన్నాయని కూడా ఈయన గారికి తెలుసు, కానీ నాతో అసలు అనలేదు. మొన్న వేణు వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళారు వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కాయ కోసుకొని వచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారనమాట చెట్టుకి కాయలు చాలా ఉన్నాయని. మరి అదేంటి బిర్యానీ అన్నారు, ఇంతవరకు తేలేదంటే, ఓ చిన్న కాయలు అప్పుడు నువ్వు చెప్పినవి కదా తెమ్మని, నేనే మర్చిపోయింది అన్నారు. ఇక ఈరోజు తోటలో పని ఉండి వెళ్ళాం. ఓహో, ఈ వీడియో సోమవారం నాడు అప్లోడ్ చేస్తాను కాబట్టి నిన్న ఆదివారం నాడు తోటలో పని ఉండి వెళ్ళి అక్కడ పని చూసుకొని వస్తూ పిన్నిగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక అక్కడ ఈయన గారు ఈ పనసకాయలు గుర్తుకొచ్చి నిజంగానే బిర్యానీ చేస్తావా ఈరోజు అన్నారు. అవి చూస్తేనేమో కొంచెం ముదిరినట్టే ఉన్నాయండి. కాయలు ముదిరినవి బాగోదు బిర్యానీ కంటే, ఉన్న కాయల్లో చిన్న కాయ కోద్దాంలే అన్నారు. ఆ చిన్న కాయ అయినా కొంచెం ముదిరినట్టే ఉంది. మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం? ఈ పనసకాయ స్మెల్ కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదండి. పనసకాయ స్మెల్ కమ్మటి వాసన వస్తుందా? మా పెద్ద పాప నా కడుపులో ఉన్నప్పుడు ఒక పండు పనసకాయ తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఆ వాసనకి నాకు ఎందుకో కడుపులో తిప్పినట్టు వాంతులు అవ్వటం అబ్బో అనిపించింది. కానీ మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే తింటాను. ఆ టైంలోనే కొంచెం ఇబ్బంది అనిపించింది. చూసారుగా కాయలు భలేగా ఉన్నాయి కదా. పనసపొట్టు కూర కూడా చేస్తారు, కాకపోతే అది కొంచెం కష్టమైన పని. ఇక పనసకాయ తీసుకొని ఇంటికి వచ్చాము. ఇక మా వారు కాయ కొయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఈ కాయ కొయ్యాలంటే దానికి కారే పాలు జిడ్డుగా ఉంటుంది. చాక్కైనా, కత్తిపీటకైనా, చేతులకైనా, ఇక ఎక్కడైనా పట్టుకున్నదంటే గమ్ము లెక్క వదిలిపెట్టదు. అందుకనే నూనె చేతులకి బాగా రాసుకున్నారు, చాకుకు కూడా రాశారు, అయినా అంటుకుంటుంది. దానికి ఉన్న పాలు అంత జిడ్డు అనమాట. పండినప్పుడైనా ఆ జిడ్డు ఉంటుంది, పచ్చిగా ఉన్నప్పుడైనా ఆ జిడ్డు ఉంటుంది. అందుకని అది అంటుకోకుండా ఉండాలంటే చేతికి ఆయిల్ ఎక్కువ రాసుకోవాలి. ముందు చాకుతో కట్ చేశారు పనసకాయని, ఆ తర్వాత కత్తిపీటతో ముక్కలు కోస్తున్నారు. అయితే పనసకాయ బిర్యానీకి పైన ఉన్న తొక్క ఉందో చూసారా, ఆ తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేయాలి. కొంచెం ముదిరింది, బాగా లేతగా ఉంటేనే చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మరీ ఏం ముదరలేదు. కొద్ది రోజుల క్రితమే బిర్యానీ చేసుకుంటే బాగుండేది. ఈ పనసకాయలో ఉన్న ఇత్తనాలు కూడా ఉడకబెట్టి కూర చేసుకుంటారు, అలాగే ఎండబెట్టి కాల్చుకొని పైన పొట్టు తీసేసి తింటారంటే పనసకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పైన పొట్టు దగ్గర నుంచి లోపల విత్తనాల వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అదే చెప్పాను కదండి పనసపొట్టు కూర చేస్తారని, అదే కొంచెం కష్టమైంది. దాని జోలికి మనం పోదలుచుకోలేము. దాన్ని సన్నగా తరగాలి, ముక్కలకు తరిగి పనసపొట్టు కూర చేస్తారు. కొంచెం కష్టమైన పని. అందుకని ఇప్పుడు కాయ ఉంది, ఆలోచన వచ్చింది పనసపొట్టు కూర చేద్దామని. మళ్ళీ అది ఆ ముక్కలు సన్నగా ముక్కలు చేయాలన్నా మా వారిని బతిలాడాలి. ఎందుకు ఈ బిర్యానీతో సరిపుచ్చుకుందాంలే. కాదు బిర్యానీ కాదు, మీరు ఎన్నిసార్లు చెప్పినా నాకు అదే పదం వస్తుంది, బిర్యానీ. బిర్యానీకి పులావ్కి తేడా ఏంటో మీరు చెప్తూనే ఉన్నారు, కానీ నేనే మర్చిపోతున్నా. ఇప్పుడు ఇది పనసకాయ పులావ్ అనమాట. అంతే. కట్ చేసిన పనస ముక్కల్ని ఉప్పు పసుపు కలిపేసి ఒక గిన్నెలో వేసి నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేశాను. పులావ్ కోసం బియ్యం కడిగి అట్లా పెట్టేస్తే మంచిగా నానతాయి కదా అని బియ్యం కడిగేసి ఇక స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఒక కప్పు పాలు కాగబెట్టుకొని కాఫీ కలుపుకొని తాగుతున్నా. మా వారిని అడిగాను కాఫీ తాగుతారా అని, నాకు వద్దన్నారు. వారు ఒక్కసారే తాగుతారు ఉదయం. ఇక ఎప్పుడన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ తాగుతారు. ఎప్పుడో ఒకసారి తప్పితే ఎక్కువ రెండోసారి కాఫీ తాగరు. నేను మాత్రం
అలవాటు అయిపోయిందండి. మన పిల్లలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనసు గుంజుతుందనమాట. అంతకుముందు అయితే చాలా వరకు తగ్గించాను. నేను కూడా ఉదయం ఒక్కసారే కాఫీ తాగేదాన్ని. పిల్లలు వచ్చిన తర్వాత ఉదయాన్నే 6, 5:30 ఆ ప్రాంతంలో మా వారితో ఒక కప్పు కాఫీ తాగేదాన్ని. పిల్లలు నిద్ర లేచిన తర్వాత వాళ్ళతో ఒక కప్పు టీ. సాయంత్రం మళ్ళీ కరెక్ట్గా 3 గంట కొట్టిందంటే చాలు టీ పెట్టేవాళ్ళు, నాకు ఇచ్చేవాళ్ళు. ఇట్లా అలవాటు చేసి వెళ్ళారా. ఇప్పుడు తోటలోకి వెళ్ళొచ్చి తర్వాత తలనొప్పి అనిపించి ఇక ఒక కప్పు కాఫీ తాగి అప్పుడు పని చేద్దాంలే అని కాఫీ కలుపుకొని తాగానండి. ఇక వంటగదిలో వంట స్టార్ట్ చేయాలి కదా, అందుకే ముడి పెట్టేస్తున్నా. జడ వదిలేసి ఉంచితే అస్సలు ఈ ఉబ్బకి చేయలేకపోతుంది. అందుకనే పద్దస్తమానం ముడే ఎక్కువ ఉంటుంది జడ కంటే. ఏం చేస్తాం మరి, ఈ ఎండకి వంటగదిలో అట్లుంది. ఆ వానదేవునికి ఎంత మొరపెట్టుకున్నా వచ్చిపోయా అని మనల్ని ఎంత మొరపెట్టుకున్నా కానీ ఆయన కరుణిచ్చేటట్టు ఏం కనపట్లేదు. పనస ముక్కలు 80% ఉడికిన తర్వాత ఆ ముక్కల్ని చిల్లులు గిన్నెలో వేసేసాను. పులావ్ కోసం బాగా నూనెలో వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఉంటే టేస్ట్ బాగుంటుందని సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి వాటిని పక్కన పెట్టేశాను. ఇక స్టవ్ మీద గిన్నె పెట్టేసి కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి వేసేసి నూనె నెయ్యి వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టమాటాలు పొడవుగా కట్ చేసి వేసేసాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, పులావ్కి రుచికి సరిపడేంత ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం ఇవన్నీ వేసేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు సన్నటి సెగ మీద వేగనిచ్చి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేసేసాను. పెరుగు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చి మనం ఉడకబెట్టిన పనస ముక్కలు ఉన్నాయి కదా, ఆ పనస ముక్కల్ని ఈ మసాలాలో వేస్తున్నాను. వీటిని మనం ఉడకబెట్టాను తప్పితే వేయించలేదు కదా, కాబట్టి ఈ ముక్కల్ని ఈ మసాలాలతో పాటు ఒక 3-4 నిమిషాల పాటు వేయించుకుంటే ముక్కలకి మసాలాలు పట్టి మనం పులావ్ తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక 40 రోజుల పాటు కొన్ని కారణాల వల్ల నేను నాన్ వెజ్ తినొద్దు అనుకున్నానండి. అయితే మరి బిర్యానీ అన్నా పులావ్ అన్నా గ్రేవీకి ఏదో ఒకటి కావాలి కదా. నేనైతే తినను కానీ మరి మీరు తెచ్చుకోండి ఏదో ఒకటి చేస్తానంటే, నువ్వు తిన్నప్పుడు నాకు మాత్రం ఎందుకు, ఈ ఒక్క వారం నేను కూడా తినను అన్నారు. మరి ఏం వేసుకొని తిందామంటే ఆ పెరుగు పచ్చడి చేసుకుందాంలే అన్నారు. సరే అని ఒక 2 నిమిషాల తర్వాత ఇంట్లో మగవాళ్ళకి వంట వచ్చి అస్సలు ఉండకూడదండి. కాస్త కూస్తో వంట వస్తే అది చేయాలి ఇది చేయాలి అంటుంటారు. పెరుగు పచ్చడి అన్నోళ్ళు కాస్త పెరుగు పచ్చడి గదిలే కానీ షేర్వా చేయి అన్నారు. ఆ షేర్వా గురించి నాకు తెలియదు అన్నాను. అయితే మా వారు అన్నారు కదా, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీ ఆర్డర్ పెట్టినప్పుడు ఒక గిన్నెలో పెట్టుకొస్తారు కదా, అదే షేర్వా అంటే. సరే తెలుసు, చేయటం తెలియదు. అది కాకుండా నేను రెస్టారెంట్లో తిన్నది చాలా తక్కువ, ఒక మహా అయితే 4-5 సార్లు తిన్నాను అంతే. అది నాకు తెలియదు దాని గురించి పెద్దగా. అయితే మా వారు నేను చెప్తా నువ్వు చెయ్యి అన్నారు. సరేలే చెప్పండి అన్నాను. ఒక 2 స్పూన్లు వేయించిన పల్లీలు, 1 స్పూన్ నువ్వులు, జీలకర్ర, సోంపు, ధనియాలు, చిన్న అల్లం ముక్క, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, పసుపు, కారం, 2-3 స్పూన్ల పచ్చి కొబ్బరి, నానబెట్టిన జీడిపప్పులు 5-6 పలుకులు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీలో పేస్ట్ పట్టమన్నారు. పేస్ట్ పెట్టాను. ఉల్లి ముక్కలు వేయించిన అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, యాలకు, బిర్యానీ ఆకు వేసి అవి వేగిన తర్వాత మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని అందులో వేసేసాను. ఇక ఈలోపు పులావ్కి ఎసరు మంచిగా మసిలింది. నానబెట్టిన బియ్యం కడిగి ఒక 5 నిమిషాలు నానిన తర్వాత చిల్లులు గిన్నెలో వేశాను నీరు మొత్తం పోవటానికి. ఇక బియ్యం ఈ ఎసరులో వేసేసి మళ్ళీ ప్లేట్ పెట్టి ఇటువైపు షేర్వా కుతుకుతా ఉడుకుతా ఉంది కదా, ఇక ఇందులోకి కొంచెం కసూరి మేతి నలిపి ఇలా వేసేసాను. పులావ్లోకి షేర్వా రెడీ. తినేటప్పుడు ఎట్లుంటుందో వాసన మాత్రం మంచిగా వస్తుందన్నమాట. భలే కమ్మటి వాసన వస్తుంది. చూడ్డానికి బాగుంది, తినడానికి ఎట్లుందో చెప్తాను. ఇక ఇది రెడీ అయిపోయింది. దీన్ని దింపి పక్కన పెట్టేశాను. పులావ్కి గ్రేవీ రెడీ అయిపోయింది. పులావ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ముందు ఆయిల్తో పాటు కొంచెం వేసానండి పులావ్ కోసం నెయ్యి. ఇప్పుడు ఇంకొద్దిగా వేస్తాం. పులావ్కైనా బిర్యానీకైనా బిర్యానీ దినుసులతో పాటు మంచి కమ్మటి వాసన, కమ్మటి టేస్ట్ రావాలంటే నెయ్యి ఉండాలి కదా. అందుకని ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేస్తున్నాను. 3 స్పూన్ల దాకా నెయ్యి వేసి, వామ్మో అంత నెయ్యి అనుకోకండి, స్పూన్ చిన్నదేలేండి. ఇక నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర, వేయించిన ఉల్లి ముక్కలు వేసేసి ఇలా ప్లేట్ పెట్టేసి పులావులో ఆవిరి, కమ్మటి వాసన బయటికి పోకోకుండా ఇలా బొరుగులు పెట్టేస్తున్నా. కొందరైతే ఆ గిన్నె లోపల ఆవిరి అన్నది అసలు బయటికి పోనీకోకుండా
గోధుమ పిండి ముద్దలా చపాతీలాగా కలిపేసి ఆ ప్లేట్కి గిన్నెకి పెట్టేస్తారు. మధ్యలో ఆవిరన్నది బయటికి పోకుండా. అంత ఓపిక మనకు లేదు. సారీ మీకు గదిలేండి, అంత ఓపిక నాకు లేదు కాబట్టి ఇట్లా బరువు పెట్టేశాను. ఇంకా బిర్యానీలో ఒకసారి ఉల్లి ముక్కలు కట్ చేసి పెట్టాను. బిర్యానీ రెడీ అయింది. తోట నుంచి ఆ కాయలు కోసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా రెడీ చేయటం కాబట్టి కొంచెం ఆలస్యం అయింది. అటు ఇటుగా 2 అయింది. సాధారణంగా ఎప్పుడు మధ్యాహ్నం 1 గంట కల్లా అన్నం తింటాము. కానీ ఇలాంటి ఆదివారాలు బిర్యానీలు పులావుల టైంలో మాత్రం బాగానే ఆలస్యం అయ్యిద్ది. మరి తోట నుంచి వచ్చి ఇది ఒక్క పనే కాదు కదండి, ఇంట్లో పనులు ఉంటాయి కదా, అవి ఇవి చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది. పులావ్ ఎప్పుడు చేసినా ముద్దలాగా అయితే అస్సలు రాదండి. అంటే కొంచెం మెత్తబట్టం, అంటుకోవటం అట్లేం ఉండదు. పొడి పొడిలాడుతూనే వచ్చిద్ది, మంచిగా ఉడికిద్ది. ఉడకటం కూడా ఇప్పుడు మనం గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ పోసినప్పుడు ఇంక ఉడక్కోకుండా ఎందుకంటే పోనీ ఉడకలేదు అనుకున్నప్పుడు మనం సమానంగా నీళ్ళు పోసినప్పుడు తడిగా అయినా కనిపించాలి కదా, కనిపించదు. తడిగా ఉండదు, అలాగే ముద్దలాగా ఉండదు. మంచిగా పొడిలాడుతూ మెతుకు అంటుకోకుండా మంచిగా వచ్చింది. మా వారు అడిగిన పనసకాయ పులావ్ చేసి పెట్టా. అయితే కాయని చూసి కొంచెం ముదిరింది కదా, చేదు వస్తుందో లేకపోతే ఎగుటుగా ఉంటుందేమో అనుకున్నా. కానీ వారు ఆశగా అడిగినందుకు బాగోదో ఏమో, మంచిగా ఉంటే బాగుండు అనుకుంటా చేశాను. కానీ నిజంగా బాగుందండి, టేస్ట్ బాగుంది. మా వారికి కూడా బాగా నచ్చింది. ఎప్పుడు వారు తినేది కూడా వీడియో తీస్తాను కదా. తోట నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి ఓన్లీ లుంగీ మీదే ఉన్నారు, షర్ట్ లేదు, అందుకనే వారిని వీడియో తీయలేదు. ఇక అన్నం తిన్న తర్వాత కూలర్ పెట్టుకొని ఇలా కూర్చున్నాము. అప్పుడే లియోగాడు చిన్న బెడ్రూమ్లోంచి మా దగ్గరకు వచ్చి పడుకున్నాండి. చాలామంది అడుగుతున్నారు, లియోగాడు కనిపించట్లేదు, లియోగాడు ఎక్కడికన్నా వెళ్ళిండు అనుకుంటున్నారా ఏంటి, ఎక్కడికి వెళ్తారో? ఇదిగోండి చూడండి, మిమ్మల్ని చూస్తాడు. కానీ చాలా మనేది పెట్టుకున్నాండి పిల్లలు వెళ్ళిన తర్వాత. నేను అంటూనే ఉన్నా, పిల్లలు వెళ్తే పాపం వాడు మనేది పెట్టుకుంటాడని. బాగా మనేది పెట్టుకోండు. అన్నం సరిగా తినట్లేదు. అసలే ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి బొద్దుగున్న లియోగాడు తగ్గిపోయిండా. పిల్లలు వెళ్ళిన తర్వాత అన్నం సరిగా తింటాడు. ప్లేట్లో పెడితే అప్పటికప్పుడు తినడు, ఎప్పుడుకో కొద్ది తింటాడు. పిల్లలు వెళ్ళిన తర్వాత 1 రోజు 2 రోజులు నాకు వెళ్తిగానే ఉంది. ఇక మామూలుగా అలవాటు అయిపోయింది. కానీ వీడు మాత్రం ఇంకా ఆ ధ్యాసలోంచి బయటికి రాలేదండి. అందుకే ఎక్కువ వీడియోస్లో కనపట్ల. ఇక ఇప్పుడు అట్లా హాల్లోకి వచ్చి కూర్చుండు. కానీ పొద్దుస్తమానం ఆ బెడ్రూమ్లో మంచం కింద పడుకొని దిగాలుగా చూస్తాం. అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు పడుకున్నాం. మళ్ళీ మా వారు తోటలోకి బయలుదేరారు. ఇక వారు వెళ్ళేటప్పుడు మనకు పాలు పోసే పిన్ని వాళ్ళది తోటలోకి వెళ్ళే దారిలోనే కదా ఇల్లు. ఇక తన కోసమని బిర్యానీ పంపిస్తుంది. మరి పనసకాయ తెచ్చుకుంది వాళ్ళ ఇంటి దగ్గరే కదా, అందుకనే వాళ్ళకు కూడా తిని చూస్తారు కదా అని పంపిస్తున్నా. ఈసారి అమ్మ వాళ్ళకి పంపించలేదు, ఎందుకంటే నాన్నకి మొన్న 4 రోజులు బాగా జలుబు చేసిందండి. జలుబు తగ్గి జ్వరం స్టార్ట్ అయింది. 2 రోజుల నుంచి జ్వరం తగులుతుంది. ఇప్పుడు దగ్గు కూడా బాగా వస్తుందంట. ఇక జ్వరం తగిలితే మసాలా ఫుడ్ బాగోదు, తినకూడదు కదా, అందుకని పంపించలేదు. పొద్దున తోటలో పని ఉండి వెళ్ళామని చెప్పాను కదా, ఆ పని కాలేదు. పొగులేమో ఎండకు చేయలేక ఇంటికి వచ్చాం కదా, మళ్ళీ సాయంత్రానికి వెళ్దాం అనుకున్నాం. సాయంత్రం అయ్యేసరికి వెళ్ళటానికి ఓపిక చాలేదండి. నేను రాలేను, మీరే పోండి అని చెప్పాను. సరే అని వారు బయలుదేరారు. ఇక వారు వెళ్ళిన తర్వాత ఇంట్లో పని మొదలు పెట్టానండి. ఓడవటం ఆ నుంచి ఇక్కడ కూర్చుకొచ్చేసరికి ఒక అర్ధగంట పట్టింది. పని మనం ఇంట్లో పనేగా అనుకుంటాం, కానీ నిజంగా తోటకి వెళ్తే తోటలో ఒక్క పనేనండి. ఇంటి దగ్గర ఉంటే ఒక్క పని కాదు, 20-30 పనులు ఉంటాయి కదా. ఇక ఆడ నుంచి ఇక్కడ కూర్చుకొచ్చానా, అది అయిపోయిన తర్వాత బట్టలు తీస్తున్నా. వర్షం కురిసేదేమో పెట్టేదేమో కానీ గాలి దుమ్ము వచ్చినప్పుడల్లా బట్టలు కింద పడుతున్నాయి. కొద్ది గొప్ప జల్లు వచ్చి తడుస్తున్నాయి. నిన్న తోటకి వెళ్ళిన టయానికి కరెక్ట్గా గాలి దుమ్ము వచ్చింది, కొద్దిగా చినుకులు పడ్డాయండి. నేను బట్టలు ఉతికే తోటలోకి వెళ్ళాను. మేము అటు వెళ్ళిన తర్వాత కొద్దిగా గాలి వచ్చి 4 చినుకులు కూడా పడ్డాయండి. ఆ గాలికి బట్టలు కూడా కింద పొరలాడుతూ ఉన్నాయి. మాకు ఇంటి ముందు నుంచి ఎక్కువ బొగ్గు లారీలు వెళ్తాయి అని చెప్తా కదా ఎప్పుడు. ఆ బొగ్గు నుసిలాగా లేచి ఇంటి చుట్టూ కూడా, ఇంట్లో కూడా నల్లగా కనబడుతూ ఉంటుంది. ఆ వచ్చిన 4 చినుకులకి ఆ బట్టలు కింద పడి ఆ నుసి అంతా బట్టలకే పట్టేసి నిన్ను ఉతికిన బట్టలు మళ్ళీ ఈరోజు కూడా ఉతకాల్సి వచ్చింది. పని ఒకదానికొకటి తోడు. అసలే పని ఎక్కువ అనుకుంటే ఇంకో పని ఎక్స్ట్రా అన్నమాట. ఇక చెప్తున్నాను కదా, ఇంటి దగ్గర ఉన్నామనేది తప్పితే పనులు ఏమన్నా తక్కువ ఉంటాయా? ఆ బట్టలు మడతేసా, మళ్ళీ ఇంట్లో పోతే ఈ కూలర్ సంగతి గుర్తుండదని కూలర్లో నీళ్ళు పెట్టాయి. ఎండాకాలం వస్తే ఇదో పని ఎక్స్ట్రా అనమాట. పిల్లలు సెలవులకు వచ్చే వరకు కూడా మేము ఏసీ వేయలేదు. పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ వేయటం స్టార్ట్ చేశారు.
పగలు రేత్రి కూడా వేశారండి. కరెంటు బిల్లు మామూలుగా రాలేదు. ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం అండి 3400 చిల్లర కరెంటు బిల్లు వచ్చిందనమాట. అమ్మ తాతలు గుర్తుకొచ్చారు ఆ బిల్లుని చూసి. తెలంగాణలో 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంటు బిల్లేనండి. మొన్నటి వరకు ఫ్రీయే వచ్చింది, ఈ నెలలో మాత్రం అట్లా వచ్చిందనమాట. ఈసారన్నా ఫ్రీ రాపోయినా కనీసం తక్కువ బిల్లు వచ్చేటట్టన్నా చూసుకోవాలి, కరెంట్ని ఆదా చేసుకోవాలి. కూలర్లో నీళ్ళు పోసేసి మడత పెట్టిన బట్టలను తీసుకొచ్చి కబోర్డ్లో పెట్టేశాను. ఇక గిన్నెలు కడుగుతున్నాను. పులావ్ చేసినప్పుడే ఇప్పుడు గిన్నెలు అప్పుడే కడిగేశాను, ఇక కొద్దిగే ఉన్నాయి. అయితే మా వారు తోటలోకి వెళ్దాము అంటే నేను రాను, నాకు ఓపిక లేదు అని చెప్పి వారు వెళ్ళినప్పుడు పనులు స్టార్ట్ చేశా. వారు తోటలోంచి రావటం కూడా అయ్యిందండి. కానీ వారు వెళ్ళినప్పుడు మొదలెట్టిన నా పనులు మాత్రం కాలేదు. ఇంకొకళ్ళు అయితే అప్పటి నుంచి చేస్తానే ఉన్నావా, ఇంకెప్పుడు నీ పని ఒదిగేది అని అనేవాళ్ళు. కానీ మా వారు అట్ట అనర్లేండి. కానీ ఇప్పుడు అనేది ఏంటంటే తినడానికి ఏమన్నా చేసినవా అని అంటున్నారు. అది ఇంటి దగ్గరే ఉన్నాగా, నేను వచ్చేసరికి ఏదో ఒకటి చేయొచ్చుగా స్నాక్స్. సాయంత్రం అయ్యేసరికి ఇప్పుడు ఇక వర్షాకాలం వచ్చేసింది కదా, ఇక రోజు ఏదో ఒకటి తినాలి, తినబుద్ధి అవుతుంది అంటారనమాట. వచ్చి వంటగదిలో చూసుకొని వెళ్ళారు ఏదన్నా చేసినవా తినటానికి అని. మా వారికంటే చిన్నపిల్లోళ్ళే నయమండి. స్వీట్లు అయితే తినరు, కానీ చిరుతిండి సాయంత్రానికి హాటు ఏదో ఒకటి కావాలి. బజ్జీలో, గారెలో, బూందీయో, కారపూసో, చక్రాలో, మిక్చరో ఏదో ఒకటి కావాలన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత స్నాక్స్ ఏమున్నాయమ్మా అని వంటగదిలో ఎతుక్కున్నట్టు మా వారు కూడా అంతే అనమాట. ఇక సాయంత్రానికి వారికి ఇక నుంచి ఇక ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇక వంటగదిలోకి వచ్చి చూసుకున్నారు కదా, ఏమీ చేయలేదు అనుకున్నారు కదా, ఎతుకుతూనే ఉన్నారు ఏమున్నాయా ఏమున్నాయా అని. ఉంటే నేనేమన్నా తింటానా చెప్పండి వారికి పెట్టుకోకుండా. ఇక వెతికి ఏమీ లేవులే పెసరపప్పు అన్న తింటుండని ఇక నా ముందు చిన్న గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకొని పెసరపప్పు దాంట్లో పోసుకొని పోయి హాల్లో కూర్చొని తింటున్నారు. ఇక రేపటి నుంచి తోటకి వెళ్ళి వచ్చే మా చిన్నబాబుకి సాయంత్రానికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెట్టాలి. ఇక ఈ గిన్నెలు కడగటం అయిపోతే అన్నం వండి స్టవ్ దగ్గర కడిగితే అప్పుడు పని అయినట్టు. ఇదండి నిన్నటి వీడియో నచ్చితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే